ఈరోజు మనమొక చాలా ప్రసిద్ధమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. మానవజాతి ఎలా మొదలైందనే కథ. అదేనండి ఆదాము హవ్వల కథ. అసలు మొట్టమొదటి మనుషులు ఎలా పుట్టారు? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసే ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం ఆ కథలోకి వెళ్దాం. మరి ఈ కథలో మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఎవరు? వాళ్ళ గురించి కాస్త తెలుసుకుందాం. వాళ్లేనండి మొట్టమొదటి మనుషులు. ఆయన పేరు ఆదాము, ఆమె పేరు హవ్వ. మానవ చరిత్రకు వీళ్లే నాంది పలికారు. మరి వీళ్లని ఎవరు సృష్టించారు? ఈ కథ ప్రకారం వాళ్ల సృష్టికర్త దేవుడు. ఆయన పేరు యెహోవా. ఆయనే వీళ్ళిద్దరికీ జీవం పోశారన్మాట. ఇక ఆదామున ఎలా సృష్టించారో చూస్తే అది చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ప్రాణం లేని మట్టి నుంచి ఒక మనిషి ఎలా తయారయ్యాడు? నిజంగా అద్భుతం కదా. మొట్టమొదట యెహోవా నేలనుంచి కొంచెం మట్టి తీసుకున్నారు. ఆ మట్టితో ఒక పరిపూర్ణమైన మనిషి శరీరాన్ని తయారుచేశారు. ఇక ఆ తర్వాత ఆయన ఆ మనిషి ముక్కులో గాలి ఊదకానే అంతే, ఆ మట్టి బొమ్మకు ప్రాణం వచ్చింది. ఒక బ్రతుకున్న మనిషిగా మారిపోయాడు. ఆలోచిస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సరే, ప్రాణం వచ్చింతర్వాత ఆదాముకు వెంటనే ఒక పని అప్పగించారు. కాని ఆ పని చేస్తున్నప్పుడే తన జీవితంలో ఏదో ఒక పెద్ద లోటుందని అతను గమనించడం మొదలుపెట్టాడు. ఆ పని ఏంటంటే భూమిమీద ఉన్న రకరకాల జంతువుల అన్నింటికీ పేర్లు పెట్టడం. అంటే ఆదాము వాటిని బాగా గమనించి వాటికి సరైన పేర్లు పెట్టాలన్మాట. అలా జంతువులకు పేర్లు పెడుతున్నప్పుడు అతనొక విషయం గమనించాడు. ఏంటో తెలుసా అది? ఇక్కడే కథనం కాస్త మారుతుంది. అతనేం గమనించాడంటే జంతువులన్నింటికీ జంటలున్నాయి. ఏనుగులకు జత ఏనుగులు, సింహాలకు జత సింహాలు, ఇలా అన్నిటికీ ఒక తోడుంది. కాని తనకి మాత్రం ఎవరూ లేరు, అతనొక్కడే. ఆదాము ఒంటరితనాన్ని యెహోవా చూశారు. మరి దానికొక పరిష్కారం కూడా చూపించారు. దానికోసం యెహోవా ఆదాముకి గాఢమైన నిద్ర వచ్చేలా చేశారు. అతను నిద్రపోతున్నప్పుడు అతని ప్రక్కటెముకల్లోంచి ఒకటి తీశారు. ఆ ఎముకనుంచే ఒక స్త్రీని సృష్టించారు. ఆమె హవ్వ. ఆ విధంగా హవ్వ ఆదాముకు భార్య అయింది. ఇక ఆదాము సంతోషం గురించి చెప్పక్కర్లేదు. తన ఒంటరితనం తీరిపోయింది. తనకోసం ఒక తోడు దొరికింది. సరే, ఇప్పుడు ఆదాము హవ్వ ఇద్దరూ ఉన్నారు. మరి వాళ్లు భూమిమీద ఏం చేయాలి? వాళ్ల ఉద్దేశమేంటి? వాళ్లకి కొన్ని ఉద్దేశ్యాలున్నాయి. ఒకటి, ఎప్పటికీ బ్రతికి ఉండాలి. 2, పిల్లల్ని కని ఈ భూమిని మనుషులతో నింపాలి. 3, అందరూ కలిసి సంతోషంగా జీవించాలి. ఇంకా వాళ్లకొక పెద్ద బాధ్యత కూడా ఇచ్చారు. ఆ బాధ్యత ఏంటంటే వాళ్లుంటున్న ఏదెను తోట ఎంత అందంగా ఉందో ఈ భూమి మొత్తాన్ని కూడా అంత అందంగా మార్చాలి. అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని ఒక అందమైన తోటలా చెయ్యాలన్నమాట. అంతా ఇంత బావుంది కదా. అంతా సంతోషంగా ఉంది. కాని వాళ్ల ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ల జీవితంలో ఒక ఊహించని సంఘటన జరగబోతోంది. ఈ కథనం చివర్లో ఒక్క మాట ఉంటుంది. అదేంటంటే ఆదాము హవ్వల సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకు? అంతా సవ్యంగా ఉన్నప్పుడు అసలేం జరిగింది? ఈ ప్రశ్నలోనే అసలు కథ దాగి ఉంది.